వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ ఆత్మ తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ సార్ 90వ జయంతిని ప్రజా యుద్ధనౌక గద్దరన్న 1వ వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ తెలంగాణ ఆత్మని, తెలంగాణ సిద్ధాంతకర్త, 3 తరాల ఉద్యమ సారథి, 6 దశాబ్దాల తెలంగాణ పోరాట యోధుడని, ఉపాధ్యాయుడిగా, అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్గా, కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్గా, సివిల్ రిజిస్టర్గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారని, ఆజన్మ బ్రహ్మచారి, తన భాష, ధ్యాస, ఆశ, శ్వాస అన్ని తెలంగాణగానే బతికిన నిఖార్సైన శాంతి యోధుడు అని అన్నారు. గద్దర్ వేల లక్ష గొంతుకల బాధితుల, పీడితుల, బలహీనుల, పేదల ధిక్కార స్వరమని, దిక్కులు పిక్కటిల్లటట్లు శబ్ద తరంగం, గద్దర్ నోటి నుండి వచ్చే పాట పోరాటాల ప్రవాహమని, అమరుల ఆరని జ్యోతి, విప్లవ నినాదం, జోరు ప్రళయం, ప్రభంజనం, ఆర్తుల, అన్నార్తుల, అభాగ్యుల ఆశాదీపమని, గద్దర్ పాట తల్లిలా లాలించగలదు, చెల్లిలా ప్రేమించగలదు, అన్నలాగా అండగా నిలవగలదని, బంధువుల గుండె బరువు దించగలదు, సైనికుల నడిపించగలదు, యుద్ధ బేరై నినదించగలరని, పాటల తూటాల నినాదం, నక్సల్ బరి నుండి నిన్నటి తెలంగాణ స్వరాష్ట్ర సాధన దాకా దారి చూపిన, పొడుస్తున్న పొద్దు నడుస్తున్న కాలమే గద్దరని అన్నారు. తన మరణాన్ని తానే రాసి పాడుకున్న కళాతపస్వి గద్దర్ అని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ గారు, అదేవిధంగా ప్రజా యుద్ధ నౌక, పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల యొక్క గొంతు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి కార్యక్రమాలు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమానికి 3 తరాల వారధిగా పనిచేస్తూ 60 సంవత్సరాల పాటు నిరాటకంగా పోరాటం చేయనటువంటి గొప్ప పోరాట యోధుడు కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి. అదేవిధంగా ఆయన ఒక అధ్యాపకునిగా, ఒక ప్రొఫెసర్గా, ఒక రిజిస్టర్గా, దాంతోపాటుగా ఒక ప్రిన్సిపాల్గా, అదేవిధంగా ఒక వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి గొప్పైన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్. ఆయన కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నప్పుడు అప్పుడు అనేక పోరాటాలకు నాందిగా ఉన్నటువంటి ఆ వరంగల్ ప్రాంతాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యం చేయనటువంటి చైతన్యమూర్తి కొత్తపల్లి జయశంకర్ సార్. దాంతోపాటుగా ఆయన నాన్ముల్క్ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. 3 తరాలకు వారధిగా ఉన్నటువంటి ఈ ఒడవని ముచ్చటను ఈ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ భావజాలాన్ని ఈ సమాజానికి అందించినటువంటి గొప్పైన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సార్. అదేవిధంగా పేద ప్రజలకు గొంతై, ఆటై, పాటై, మాటై, ఊటై, ఉప్పనై ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన గద్దరన్న కనిపిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ది మాట అయితే, గద్దరన్న గారిది మాట, పాట, ఆట ఈ 2 కలుపుకొని ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా ఉండి ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైన వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ సారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రగిలించి తన ఆటలతోనో, తన పాటలతోనో, తన మాటలతోనో జనాన్ని చైతన్యం చేసినటువంటి గొప్పైన వ్యక్తి గద్దరన్న ఉంటారు సోదరులారా. అందుకోసం ఈ ఇరువురు ఈ సమాజానికి గొప్పలైన వ్యక్తులుగా మనం గుర్తించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినటువంటి పోరాటాలను ఈ సమాజానికి పంచుకోవాల్సిన అవసరం ఎంతో తెలియజేసుకుంటూ, జయశంకరు సారు జనం నేత మీరు, జయశంకరు సారు జనం నేత మీరు, జగానికి తెలిసినారు, జనం గుండెలో నిలిచినారు, జయశంకరు సారు జనం నేత మీరు, జయశంకరు సారు జనం నేత మీరు, జనంతో నడిచారు, జనం గుండెల నిలిచారు, జనం గుండెల నిలిచారు, జనం గుండెల నిలిచారు, 3 తరాల వారధి తెలంగాణ సారథి, జయశంకరు సారు జనం నేత మీరు, జయశంకరు సారు జనం నేత మీరు, అకంపెటల పుట్టిన అలు పెరుగని ధీరుడవు, అకంపెటల పుట్టిన అలు పెరుగని ధీరుడవు, మహాలక్ష్మి కాంతారావుకు 2వ పుత్రుడవు, మహాలక్ష్మి కాంతారావుకు 2వ పుత్రుడవు, ఒళ్ళంతా తెలంగాణ నింపుకున్న జ్ఞానుడవు, ఒళ్ళంతా తెలంగాణ నింపుకున్న జ్ఞానుడవు, ఒడుపైన ముచ్చటను చెప్పిన సారు, జయశంకరు సారు జనం నేత మీరు, జయశంకరు సారు జనం నేత మీరు, తెలంగాణ ఆత్మ జయశంకరు సారు, తెలంగాణకయ్యారు జాతిపిత మీరు, తెలంగాణకయ్యారు జాతిపిత మీరు, తెలంగాణ సాధనని ధ్యేయంగా బతికారు, తెలంగాణ సాధనని ధ్యేయంగా బతికారు, తెలంగాణ పోరును ముందుండి నడిపారు, జయశంకరు సారు జనం నేత మీరు, జయశంకరు సారు
జనం నేత మీరు. ఉద్యమాలకు నీవు ఊపిరై నిలిచావు, పోరు జెండ పట్టుకొని ఊరూరా తిరిగినవు, పోరు జెండ పట్టుకొని ఊరూరా తిరిగినవు. తెలంగాణ వాదానికి పునాదయ్యి నిలిచినవు, తెలంగాణ వాదానికి పునాదయ్యి నిలిచినవు. ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచావు జయశంకర్ సారు, జనం నేత మీరు. జయశంకర్ సారు, జనం నేత మీరు. అధ్యాపకుడైన ఉద్యమాయోధుడవు, ఆంధ్రులతో కలిసి ఉంటే అన్యాయమన్నావు, ఆంధ్రులతో కలిసి ఉంటే అన్యాయమన్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నావు. తెలంగాణ కొరకు నీవు బ్రహ్మచారిగున్నావు జయశంకర్ సారు, జనం నేత మీరు. జయశంకర్ సారు, జనం నేత మీరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను మెడలు వంచి తెలంగాణ భావజాలను వ్యాప్తి చేసినటువంటి గొప్పైన వ్యక్తి తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సారు. ఆయన స్ఫూర్తితోన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోదరులారా. అదేవిధంగా పాటల పూదోట, ప్రజా గర్జన, ప్రజల చైతన్యం చేసినటువంటి చైతన్యమూర్తి గద్దర్ తెలియజేసుకుంటూ, నీ పాట వాడుతుంటమో అన్నో గదరన్న, నీ ఆట ఆడుతుంటమో అన్నో గదరన్న, నీ పాట వాడుతుంటమో అన్నో గదరన్న, నీ ఆట ఆడుతుంటమో అన్నో గదరన్న. అరే గోసి గొంగడేసి కాళ్ళకు గజలు కట్టి, అరే గోసి గొంగడేసి కాళ్ళకు గజలు కట్టి, చేతిలో కర్ర పట్టి దాని మీద జెండ పెట్టి, చేతిలో కర్ర పట్టి దాని మీద జెండ పట్టి, దుముదాము చేస్తేనో అన్నో గదరన్న, మేము దులాలాడుతుంటేమో అన్నో గదరన్న. నీవు దుముదాము చేస్తేనో అన్నో గదరన్న, మేము దులాలాడుతుంటేమో అన్నో గదరన్న. నీ పాట వాడుతుంటమో అన్నో గదరన్న, నీ ఆట ఆడుతుంటమో అన్నో గదరన్న. ఈ నేల మట్టి వాసనవు అడవి తల్లి వెన్నెలవు, నేల మట్టి వాసనవు అడవి తల్లి వెన్నెలవు. పారుతున్న ఊటవు ప్రజల పాటవు, పారుతున్న ఊటవు ప్రజల పాటవు. నెమలి ఆ నెమలి తల్లి ఆటవో అన్నో గదరన్న, ఆ జింక పిల్ల పరుగువో అన్నో గదరన్న. ఆ నెమలి తల్లి ఆటవో అన్నో గదరన్న, ఆ జింక పిల్ల పరుగువో అన్నో గదరన్న. నీ పాట వాడుతుంటమో అన్నో గదరన్న, నీ ఆటలాడుతుంటమో అన్నో గదరన్న. ఆ కోకిలా పాటవు, ఆ కాకమ్మ పిలుపువు, కోకిలా పాటవు కాకమ్మ పిలుపువు. పిట్టలా మూలుగువు చెట్ల పైన పువ్వు, పిట్టలా మూలుగువు చెట్ల పైన పువ్వు. మా బతుకు పాట అయితివో అన్నో గదరన్న, ఆ రెగులు జెండ వెలుగువో అన్నో గదరన్న. మా బతుకు పాట అయితివో అన్నో గదరన్న, ఆ రెగులు జెండ వెలుగువో అన్నో గదరన్న, ఆ రగులు జెండ వెలుగువో అన్నో గదరన్న. జోహార్ గదరన్నకు, జోహార్ గదరన్నకు, జోహార్ జయశంకర్ సార్కు, జోహార్ జయశంకర్ సార్కు.